అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో టీడీపీ వాహనాలపై వైసీపీ నాయకులు కార్యకర్తలు రాళ్ల దాడి చేసినట్లుగా టీడీపీ ఆరోపిస్తోంది. బోయినపల్లి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ సిద్ధార్థ్ గౌడ్ బాణాసంచా పేల్చారు. అది జీర్ణించుకోలేక కొందరు వైసీపీ నాయకులు కార్యకర్తలు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి కుమారుడు ప్రయాణిస్తున్న వాహనంతో పాటుగా మరొక వాహనంపై దాడి చేసినట్లుగా వారు తెలిపారు. సిద్ధార్థ్ గౌడ్పై మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారని, అడ్డుకోబోయిన అతని తల్లి సోదరుడిపై కూడా దాడి చేసినట్లుగా వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. రాయచోటిలో టీడీపీ గెలుపును జీర్ణించుకోలేని కొందరు వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను వారు డిమాండ్ చేశారు. అన్నగారి అక్క వాళ్ళ వెహికల్ అయితే ఉంది. ఈ పొద్దు